ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్కు చురుకలంటించింది భారత్. ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేర్ ఆఫ్ అడ్రస్ అనే సంగతి యావత్ ప్రపంచానికి తెలిసిన సంగతేనని భారత్ పేర్కొంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టి ఆర్మీ చీఫ్ మునీర్కు సర్వాధికారాలు కట్టబెట్టిన పాకిస్తాన్కు శాంతి గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడదని భారత్ సూటిగా ప్రశ్నించింది. అంతేకాదు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడానికి కూడా ఈ సందర్భంగా భారత్ సమర్థించుకుంది. పాకిస్తాన్ది వంకర బుద్ధి. ఈ విషయంలో పాకిస్తాన్ను భారత్ అనేక సార్లు మందలించింది. అయినప్పటికీ పాకిస్తాన్ ఇప్పటికీ తన బుద్ధి మార్చుకోలేదు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి వేదికగా మరోసారి రుజువైంది. ఐక్యరాజ్యసమితి వేదికపై శాంతి అంశంపై చర్చ జరుగుతుండగా పాకిస్తాన్ ప్రతినిధి అసీం ఇఫ్తిఖార్ అహ్మద్ జోక్యం చేసుకున్నారు. అంతేకాదు దక్షిణాసియాలో శాంతి సుస్థిర నెలకొనాలని పాకిస్తాన్ కోరుకుంటోందన్నారు. కథ ఇక్కడితో ఆగలేదు. సమయం సందర్భం లేకుండా మరోసారి జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రపంచ వేదికపై పాకిస్తాన్ ప్రతినిధి ఇఫ్తిఖార్ అహ్మద్ ప్రస్తావించారు. జమ్మూ కశ్మీర్ అంశం ఇప్పటికీ ఒక వివాదంగా మిగిలి ఉందన్నారు. ఈ అంశానికి న్యాయపరంగా పరిష్కారం లభించాలని పాకిస్తాన్ కోరుకుంటున్నట్లు ఇఫ్తిఖార్ అహ్మద్ పేర్కొన్నారు. అంతేకాదు పరోక్షంగా భారత్పై విమర్శలు చేయడానికి ఐక్యరాజ్యసమితి వేదికను పాకిస్తాన్ ప్రతినిధి ఇఫ్తిఖార్ అహ్మద్ ఉపయోగించుకున్నారు. దీంతో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని కిషోర్ వెంటనే రంగంలోకి దిగారు. శాంతి గురించి మాట్లాడే నైతిక హక్కు పాకిస్తాన్కు ఎక్కడా ఉందంటూ సూటిగా ప్రశ్నించారు. ఇటీవల కాలంలో ఉగ్రవాదానికి చిరునామాగా పాకిస్తాన్ మారిన సంగతి యావత్ ప్రపంచానికి తెలిసిందేనన్నారు. అంతేకాదు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టి అక్కడి ఆర్మీ చీఫ్ అసీం మునీర్కు సర్వాధికారాలు కట్టబెట్టిన పాకిస్తాన్ ముందు తమ దేశం సంగతి చూసుకోవాలని పర్వతనేని కిషోర్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ అలాగే లడాక్ భారత్లో ఇప్పటికీ అంతర్భాగమేనని ఈ సందర్భంగా కిషోర్ స్పష్టం చేశారు. భారత్కు అలాగే భారతీయులకు ఎప్పుడు ప్రమాదం తలబెడదామా అని పాకిస్తాన్ అనుక్షణం ఎదురు చూస్తుంటుందని పర్వతనేని కిషోర్ ఘాటు ఆరోపణలు చేశారు. అలాగే పాకిస్తాన్కు మేలు చేసే సింధు జలాల ఒప్పందాన్ని కూడా ఐక్యరాజ్యసమితి వేదికగా పర్వతనేని కిషోర్ ప్రస్తావించారు. అంతేకాదు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడాన్ని ఈ సందర్భంగా ఆయన సమర్థించారు. కేవలం పాకిస్తాన్ ఉగ్రవాద చర్యల కారణంగానే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసిందని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు నీటి సహాయం చేసే భారత్పై ఉగ్రవాదులను దాడులకు ఉసగొల్పినటువంటి నీచ చరిత్ర ఒక్క పాకిస్తాన్కి ఉందని పర్వతనేని కిషోర్ వ్యాఖ్యానించారు. అలాగే గత 4 దశాబ్దాల కాలంలో పాకిస్తాన్ ఉగ్రదాడుల కారణంగా 10,000 మందికి పైగా భారతీయులు చనిపోయారని పర్వతనేని కిషోర్ వెల్లడించారు. కాగా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎండగట్టడానికి కొన్ని నెలల కిందట భారత బృందాలు అనేక దేశాల్లో పర్యటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా పర్వతనేని కిషోర్ గుర్తు చేశారు. దీంతో పాకిస్తాన్ను ప్రపంచ దేశాలన్నీ దూరంగా పెడుతున్నాయన్నారు. అయినప్పటికీ నిస్సిగ్గుగా ఐక్యరాజ్య సమితి వేదికగా శాంతి గురించి పాకిస్తాన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు పర్వతనేని కిషోర్. ఇదిలా ఉంటే ఐక్యరాజ్య సమితి వేదికగా జమ్మూ కాశ్మీర్ వివాదాన్ని పాకిస్తాన్ ప్రస్తావించడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనేక సార్లు పాకిస్తాన్ ఇలాగే ప్రస్తావించింది.
అంతేకాదు భారత్ చివాట్లు కూడా తింది. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ ఒక కాలం చెల్లిన అంశం. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ వివాదం అనేది కేవలం భారత్, పాకిస్తాన్ దేశాలకు సంబంధించింది మాత్రమే. ఇందులో మూడో దేశం జోక్యానికి తావులేదు. అయినప్పటికీ పదే పదే ప్రపంచ వేదికలపై జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం పాకిస్తాన్కు అలవాటుగా మారింది. ఏది ఏమైనా ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని కిషోర్.